ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము, పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది, ఎందుకంటే సన్తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం 2020 చెప్పండి. జనవరి మాసం యాక్చువల్గా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి వీనస్, శుక్రుడు కూడా ఇప్పుడు కుంభరాశిలో ఉన్నారు. కుంభశని మనకి 2nd house లో రాహు ఉన్నారు. అలాగే ఏంటంటే మనకి సన్ 7th లో ఏమో 12th లోకి వస్తున్నాడు. సో తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అలాగే అదొకటి కాకుండా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది, వాళ్ళకి కావాల్సిన డబ్బు కానీ ఏదైనా స్టార్ట్ చేయడానికి, అంటే అన్నీ ఇట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటూ ఉంటాం కదా, అన్నీ మనకి సెట్ అవ్వాలి అంటూ ఉంటాం. అది తప్పక సెట్ అవుతుంది ఈ నెల. ఎస్పెషల్లీ బిజినెస్ చేయాలి అనుకుని ఎప్పటి నుంచో ఆలోచించే వాళ్ళకి ఆ గోల్ అనేది వాళ్ళు సాధిస్తారు. ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. కానీ చాలా మంది మనం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నప్పటికీ వాళ్ళందరూ ఏంటండి మనకి ఏల్నాడ్స్ అని ఉంది కదా అంటూ ఉంటారు. సో ఏల్నాడ్స్ అనే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, కానీ కూడా ప్రీవియస్ మంత్ మనం ఏదైనా సరే కంపారిజన్ చెప్పుకుంటాము. ప్రీవియస్ మంత్స్ తో కానీ లాస్ట్ ఇయర్ తో కానీ కంపేర్ చేసుకుంటే కనుక ఈ ఇయర్ ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో 12th సన్ వచ్చేప్పటికి అంటే మనకి సంక్రమణం మకర సంక్రాంతి అనేది వస్తుంది. సో ఇంకా బాగుంటుంది ఆ టైంలో, ఎందుకంటే మనకి 7th లో ఆడేమో 12th లో పడితే ట్రావెలింగ్ అనేది వస్తుంది ఫస్ట్. సో అది కూడా శుభకార్యాలకే అవుతుంది, ఎందుకంటే 2nd లార్డ్ మనకి 4th లో పడ్డాడు. అందుకు కంఫర్ట్ లెవెల్ అనేది ఉండాలి. సో తప్పక బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకి వీనస్ కూడా ఉండదు 9th లార్డ్. సో భాగ్యం అనేది డెవలప్ అవ్వాలి కదా. సో నెలంతా కూడా ఏంటంటే శ్రమ అధికం, దానికి తగిన ఫలితం మనకి అదే కదా కావాలి. సో శ్రమ కుంభరాశి వారికి ఎంత శ్రమ పడితే అంత బాగుంటుంది. కుంభశని అంటే అదే కదా, సడన్ గా ఇచ్చేస్తాడు, చెప్పలేము. సో ఏంటంటే మన అనుకోని దానికన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్, అది శ్రమకి తగిన ఫలితం అని అందుకే చెప్పారనమాట. తప్పక బాగుంటుంది. అలాగే స్టూడెంట్స్ కి కూడా చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి ట్రావెల్ ఉంటుంది, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ధర్మ కార్యక్రమాలు అంటూ, రిలీజియస్ కార్యక్రమాలు అంటూ ఉంటాం కదా, సో దాంట్లో పాల్గొనే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్న సపోజ్ లీడర్స్ ఉంటారు కదా, రిలీజియస్ లీడర్స్ కానీ పొలిటికల్ లీడర్స్, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఈ నెల. మంచి మంచి పథకాలు, ఆపర్చునిటీస్ వస్తాయి. పథకాలు చేయడం కానీ ప్రాజెక్ట్స్ చేయడం కానీ వస్తాయి. దాంట్లో విస్తరింపు అనేది జరుగుతుంది. సపోర్ట్ అనేది కూడా ఎక్కువ కనిపిస్తోంది అనమాట. సో తప్పక ఈ నెలంతా వీళ్ళకి బాగుంటుంది. అలాగే స్టూడెంట్స్ కి కూడా ఫారిన్ లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ట్రావెల్ ఎలాగో ఉందని అనుకుంటున్నాం కనుక తప్పక బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్స్ ఇప్పుడు నీచిపడున్నారు 6వ ఇంట్లో. సో ఆయన మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన 5th house కి వెళ్తున్నారు. సో అంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, నీచిపడి ఉన్నారు. సో జాతకరీత్యా కొంతమందికి నీచభంగ రాజయోగాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటే కనుక తెలియవు. జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళు అనుకున్న గోల్స్ సాధించే యోగం అనేది కనిపిస్తోంది. శ్రమ మాత్రం చాలా ఎక్కువ, అలాగే ఖర్చు కూడా ఎక్కువ, అలాగే రాబడి కూడా వస్తుంది తప్పక. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే బిజినెస్ లో విస్తరింపు, నేను ఇందాక చెప్పినట్టు విస్తరింపు ఉంటుంది. అలాగే సింగిల్ హ్యాండెడ్ గా చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. తప్పక లాభం అనేది చూస్తారు, ఎందుకంటే దాంట్లో చాలా శ్రమ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సపోర్ట్ ఉంది అని చెప్పాను కనుక తప్పక పై వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే వీళ్ళని పైకి తీసుకొద్దామని
చూస్తారనమాట. సో ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అన్ని ఈ నెలలో జరగాలని కాదు కదా, ఇవన్నీ పాజిటివ్ సూచనలు. సో ముందుకు తీసుకెళ్తాయి, ముందు దారిలోకి అంటే పాజిటివ్ గా తీసుకెళ్తున్నాయి అనమాట. సో తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో విస్తరిస్తుంది లైఫ్ కూడా, ఏంటంటే అబండెంట్ గా ఉంటుంది, బాగుంటుంది, ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు తప్పక ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, వాళ్ళతోటి ఆనందంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే శుభకార్యాల్లో ఇందాక చెప్పినట్టు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. అండ్ ఆల్సో వీళ్ళు కూడా తప్పక ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. ఎందుకంటే ఏలినాడ్స్ అని అందరూ ఏంటంటే మనం పాజిటివ్ గా చెప్పినా కూడా ఏలినాడ్స్ అని ఉంది, అందరికీ బాగుంటుంది అంటే అది జాతక రీత్యాన్ని, ఇండివిజువల్ జాతకం చూసినప్పుడు దాంట్లో తెలిసిపోతుంది. జనరల్ గా అయితే కుంభరాశి వాళ్ళకి ఈ నెల అంతా బాగుంది. వీళ్ళు పరిహారాలు ఏం చేయాలి అంటే తప్పక ఏంటంటే శనికి కాళ్ళు పెట్టుకోవడం మంచిది, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఎస్పెషలీ 11 times సాటర్డే చదువుకోవడం మంచిది. అలాగే ఏంటంటే హనుమంతుడు గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే పూజలు చేస్తారు కదా, గారెలతో చేస్తారు, సింధూర పూజలు చేస్తారు. సో ఇవన్నీ చేసుకోవడం మంచిది అనమాట వాళ్ళ పేరు మీద. అలా లేని పక్షాన్ని మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసా అట్లీస్ట్ 1 time అయినా నిత్యం చేసుకోవడం మంచిది. సాటర్డే స్పెషల్గా చేసుకోవడం అనేది మంచిది అనమాట. అలాగే ఆ రోజు ఏదైనా ఒక ప్రాణికి ఆహారం పెట్టడం మంచిదన్నమాట. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, అన్నదానం చేయమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే శనికి పులిహార అంటే పులుపు అంటే చాలా ఇష్టం. మన చేత్తోనే పులిహార కలిపి ఇవ్వడం కానీ, లేకపోతే అన్నదానం చేయడం కానీ, ఇప్పుడు గుడి బయట ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు, వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. సో అన్నదానం చేయడం అనేది చాలా మంచిది అనమాట. అదే రోజు గుడికి వెళ్ళి నవగ్రహాలు అట్లీస్ట్ చూడడం, సందర్శించడం, అలాగే చుట్టూ తిరగడం, అట్లీస్ట్ 9 times, మినిమం 9 times చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది, ఇంకా బాగుంటుంది వీళ్ళకి. సో అది కుంభరాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. కుంభరాశి వారు చాలా కూల్గా ఉండొచ్చు. రెమెడీస్ చెప్పారు, వాటిని ఫాలో అవ్వండి. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో కూడా చెప్పారు, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఏదేమైనప్పటికీ వీటన్నిటిని పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలను చూపించుకోవడం తప్పనిసరి. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.